మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికి శ్రీ పరభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, ఈ సంవత్సరం ఉగాది నుంచి కర్కాటక రాశి వరకు ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ సంవత్సరం నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి? పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి 2 ఆదాయం 11 ఖర్చుగా చెప్పబడుతోంది. బాగా డబ్బులు ఖర్చు అవుతాయి, జాగ్రత్త పడండి. రెండవది 4 రాజపూజ్యం ఉంటే 7 అవమానాలు ఉన్నాయి. సో అక్కడ దెబ్బ పడుతోంది, ఇక్కడ దెబ్బ పడుతోంది. పోనీ ఇందాక చెప్పినట్టుగా లాజిక్లే ఉన్నాయి సార్ వీళ్ళకి గౌరవం పెంచడానికి అనేటువంటి అవకాశం ఉంటే, వీళ్ళు స్వయం కృతాపరాధాల వల్ల అవమానాలు పొందుకుంటారు. వారికి వీరు స్వయం కృతాపరాధాల వల్ల అవమానాలు పొందుకుంటారు. సెల్ఫ్ దాని ఎలిబిడబ్ల్యూ లెగ్ బిఫోర్ వికెట్, లేదా డక్అవుట్, దాని అంటారు కదా స్టంప్, వాళ్ళే బ్యాట్తోని వికెట్లను కొట్టేసుకుంటారు. ఇలాంటి అవుట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే అహంకారతత్వం. రెండవది, వీళ్ళకి గ్రహ సంచారాలు కూడా ఆల్రెడీ వీరికి నవమంలో శని ఉన్నాడు, అది కొద్ది ప్లస్ పాయింట్. కానీ వీరు కూడా అంతే, గృహయోగాలు ఉన్నాయి వీళ్ళకి, ఇల్లు కొన్నారు మంచిగా, లాస్ట్ ఇయర్లో మంచి ఇల్లు కొన్నారు, గౌరవం ఉంది, సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కొన్ని వీరితే. కానీ లాస్ట్ ఇయర్లో కూడా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, గౌరవం తక్కువగా ఉంది. గౌరవం ఉంది అనుకుంటారు, అంటే ఎక్కువగా నాకు గౌరవం ఉందన్నటువంటి ఫీలింగ్లో కూడా ఉండేవాళ్ళు వీరు. ఎందుకు అంటే శని అనేవాడు ఎక్కువ గౌరవం అనేవాడు తక్కువ, వాడు ఇచ్చేదే బుద్ధి చాంచల్య, బుద్ధిని ఎక్కువ ఇస్తాడు, గౌరవం ఎక్కువ కనిపిస్తాడు బయటికి. అంటే వీడు ఫీల్ అవుతాడు ఇంటి బయటకు వెళ్ళగానే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బయటకు వెళ్ళగానే మనకి డస్ట్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, చెత్త తీసుకెళ్లే వాళ్ళు, రిక్షా వాళ్ళు ఉంటారు కదా, జడ్జిమెంట్ సార్ నమస్తే అంటాడు, రైట్ నాకు గౌరవం వచ్చేసింది నాకు, అంటే ఫీలింగ్ మనిషికి. అంటే ఎవరు గౌరవిస్తే గౌరవపడ్డట్టు అనే విషయం తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఇక్కడి నుంచి పోగానే పక్కన కూరగాయలు అమ్ముకుని ఉంటాడు, అయ్యగారు నమస్తే అయ్యగారు అంటాడు, గురుగారు నమస్తే అంటాడు, ఇద్దరు నన్ను గౌరవించారు. ఈ రకమైనటువంటి గౌరవం ప్రధానంగా కాదు. ఎవరు ఏ స్థాయి వాళ్ళని గౌరవించారు అంటే నీ ఉనికిని తెలుసుకునేటువంటి వ్యక్తుల్ని గౌరవిస్తే అది గౌరవం. దీనికి పొంగిపోతాడు, నా బయట పోగానే అందరు నమస్తే అన్నారు, పక్కన భార్య ఉందనుకో, భార్య పిల్లలు అనుకో, చూసావా నన్ను వాడు నమస్తే అన్నాడు, చూసావా అది మీ నాన్న స్టేటస్, ఇక్కడ ఏమనుకుంటున్నావు, నేను ఆఫీస్కి వెళ్తే అలాగే ఉంటుంది తెలుసా నాకు, అందరూ ఎవరు పెడతారు నమస్తే, వెళ్ళగానే సెక్యూరిటీ గార్డ్ నమస్తే పెడతాడు, లోపలికి వెళ్ళగానే ఊడ్చేవాడు నమస్తే పెడతాడు. దీనికి పొంగిపోతారు వీళ్ళు, అది మైనస్ వీరికి. అంటే సెల్ఫ్ దాన్ని వాళ్ళు తగ్గించుకుంటారు, ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకుంటారు. అంటే దానివల్ల మైనస్ అంటారు, ఏదో వాళ్ళని అవమానం చేయట్లేదు, వాళ్ళని ఎక్కిరించట్లేదు అంటే అలా ఫీల్ అయిపోతారు. దానివల్ల ఉన్న ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. అవుతా వాళ్ళు ఏమనుకుంటారు, నీ ముందర ఏమన్నారు, వీడు ఎక్కడ దొరికాడు, వెరైటీ ఉండేంద్ర వీడు నమస్తే పెట్టగానే వాడు తగ్గిపోతాడు. అంటే వాడు పనివాడు నమస్తే నువ్వు నమస్తే పెట్టని చెప్పి అడుగుతాడు ఇండైరెక్ట్ గా. వాడు పనివాడు పెట్టాడు నమస్తే, నువ్వు పెట్టావు నాకు, నువ్వు క్లర్క్ నమస్తే పెట్టాలి అంటాడు. వాడు పెట్టాడు, వాడు ఏదో పని చేసుకుంటాడు, వాడు తెలుసు వీడు నన్ను నమస్తే పెట్టు. ఏదో సినిమాలు ఉంటుంది కదా డైలాగ్, నమస్తే పెట్టు నమస్తే పెట్టు అనే డైలాగ్ ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ సినిమా, ఆలీ సినిమా ఉండేది, అలా పెడుతూ ఉంటారు అనమాట. అలాంటి తత్వం వీళ్ళకి నెగిటివ్ గా సెల్ఫ్ ఇబ్బంది పడేటువంటి డక్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొక విషయంలో జాగ్రత్తలు. అంటే మీ గురించి మీరు గొప్పగా చెప్పుకోకండి, ఇతరులు గుర్తించాలి, ఇతరులు గౌరవించాలి. మీరు అంటే ఏం చేయాలి, మీరు మౌనంగా ఉండాలంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. నువ్వు చెత్తోడు పెట్టాడు దండం, క్లర్క్ పెట్టాడా అంత అవసరం, నీ పనులు చేసుకుంటూ వెళ్ళి అంతవరకే. వాళ్ళు ఇచ్చగలుగుతారు, తల ఊపు అంత రైట్, తల ఊపు. కానీ వాడు వీడియో పెట్టారని చెప్పేసి మీరు అనవసరంగా గంభీరంగా పలకకూడదు, అదొక విషయం. రెండోది, వృత్తిలో ఎస్కేపిజం మెంటాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వృత్తిలో ఎస్కేపిజం మెంటాలిటీ ఎందుకు ఉంటుంది, శని కదా బద్ధకం, రేపు చేద్దాంలే, రేపు చేయొచ్చులే అనే పోస్ట్ పోన్ మెంటాలిటీ వల్ల కూడా నష్టపోయే అవకాశం, దానివల్ల కూడా అవమానాలు పొందుకుంటారు, దానివల్ల ఆర్థిక నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాబోయేటువంటి సపోజ్ మీరు లక్కీ లాటరీ తీసుకొని చెప్పట్లేదు, మనం దారిలో వెళ్తున్నప్పుడు ఒక వచ్చాడు, సార్ 2 టికెట్లు సార్ తీసుకోండి సార్ అంటే, ఏం తీసుకుంటానులే 10 రూపాయల టికెట్ డౌన్, 10 రూపాయలకి మజ్జిగ తాగితే చల్లగా ఉంటుంది మనకి అని చెప్పేసి 10 రూపాయల టికెట్ వదులుకున్నాను అనుకుందాం. అక్కడ ఎవరో అమ్ముతున్నాడు పెద్ద ముసలాయన, ఆ ముసలాయన కూడా టికెట్ తీసుకోవచ్చు మనం, అరే బాబు ముసలోడు అమ్ముతున్నాడు అని చెప్పి, లేదా ముసలావిడ అమ్ముతుంది తీసుకోవచ్చు కదా, తీసుకొని పోతాడు. వాడే టికెట్ అమ్మాడు, ఆ టికెట్కి ₹1,00,000 2,00,000 వస్తుంది. అది అంటే ఈ బద్ధకం వల్ల అది కూడా పోగొట్టుకునే అదృష్టాన్ని అలా అని చెప్పి అందరు టికెట్ కొనకండి. అదృష్టం అనేది అక్కడ వచ్చే దానిలో వెళ్ళిపోయింది. అది కూడా సినిమాలో అలిగాడు, ఎవడు మమ్మీ ఇడు ఇక్కడ పడేసుకున్నాడు బ్యాగ్ అని చెప్పినట్టుగా, అది కూడా మా దరిద్రానికి అక్కడ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేతులా పోగొట్టుకునే అవకాశం ఉంది, కారణం శని వల్లనే. కానీ వీళ్ళకి ఇల్లు వచ్చేది కూడా శని వల్లనే. బట్ వీళ్ళకి వాడు అనుకుంటాడు 200 గదాలు అనుకుంటాడు, కానీ 300 ఇల్లు కొంటాడు, 300 గదాల ఇల్లు కొంటాడు. దానికి ఏమవుతుంది, ఈఎంఐ కట్టడానికి 30 తిప్పలు పడతాడు. అది పరిస్థితి. అంటే నువ్వు ఉన్నదే ఇంత, ఎందుక ఇంత నీకు, ఇంతనోడు అంతే ప్లాన్ చేసుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్తో పెద్దలు కొనేస్తారు.
కష్టపడేది ఇష్టపడి కొనేస్తారు, సరే ఈఎంఐలు కట్టుకుంటారు, తర్వాత మంచి ఉంటుంది. ఎక్కడ బాగుంటుంది? ఇక్కడ అదే విషయం. శని వలన ఇటువంటి అవమానాలు ప్లస్లు మైనస్ జరిగినా గురువు యొక్క బలం చేత, గురుడు 12 ఉన్నాడు కదా ఇప్పుడు, మరి రేపు జన్మలోకి వస్తాడు, అక్కడ ఇబ్బంది కదా. మిథునంలోంచి కర్కాటకంలోకి వస్తాడు, జూన్ 2 నుంచి అక్టోబర్ దాకా కర్కాటకంలోకి వస్తాడు, అక్కడ 5 మాసాలు ఇబ్బంది. ఇప్పుడున్నటువంటి మార్చి 19 నుంచి జూన్ 2 వరకు కూడా ఇబ్బందులే. 12 ఉన్నాడు, ఖర్చులు, అనవసరమైన ఇబ్బందులు, అనారోగ్యాలు, టెన్షను, ప్రయాణాలు, లేనిపోయిన నిందలు, ఆరోపణలు ఇవన్నీ చేసుకుంటారు. జూన్ నుంచి కొద్దిగా ఉపశమనం, అంటే మిగతా అన్ని బాగుంటాయి, బయట ప్రపంచంలో గౌరవము, ధనము సర్దుబాటు అవుతాయి, బాగానే ఉంటాయి. జూన్ నుంచి వీరు కూడా ఏంటంటే అలసట, ఉదర సంబంధ అనారోగ్యాలు, టెన్షను, చెమటలు పడడం, గుండెదడగా ఉండడం, మానసిక వేదన, ఏదో అయిపోయిన భ్రమలో ఉంటారు వీళ్ళు. వీళ్ళకి శరీరానికి ఏం కాదు, గుండ్రా ఎలా ఉంటారు మళ్ళీ, కానీ వీళ్ళకి ఏదో అయిపోయిన భ్రమలో ఉంటారు వీళ్ళు. దానివల్ల ఏంటంటే చూసే వాళ్ళకి అయ్యో ఇది అయిపోతుందేమన్నటువంటి ఫీలింగ్. అందరి ఫీలింగ్ ఏం తెలుసా? అందరూ నన్ను రికగ్నైజ్ చేయాలి, నాకు అనారోగ్యం ఉందని చెప్పేసి అయ్యో అనాలి నన్ను, అక్కడ ఇదే ఫీలింగ్ మళ్ళీ. కాబట్టి ఇటువంటివన్నీ కూడా వీరికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కనుక కాస్త వీరు అటువంటి జాగ్రత్త తీసుకోండి. అంటే జ్వరం వస్తుంది, ఆ జ్వరాన్ని 180 degrees చూపించుకోవద్దు, 104, 102 చూపించుకోవాలి. 108 degrees టీలో తీసుకుపోయి థర్మోమీటర్ పెడితే 108 అవుతుంది. అలాంటివి కాకుండా జాగ్రత్తలు పాటిస్తే ఇతరుల యొక్క దృష్టి అనేది ప్రాసం అవసరం లేకుండా మనం కొంత చైతన్యవంతంగా ఉంటే చాలా బాగుంటుంది. అందులో వీరు తెలివైన వాళ్ళు. అదే వీరికి ఇప్పుడు ఈ అక్టోబర్ నుంచి నవంబర్ జనవరిలో ఎవరు పోయినటువంటి 12 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎకనామికల్ గ్రోత్ వీళ్ళకు ఉంటుంది. మంచి ధైర్యము, స్థైర్యము, మంచి నాణ్యమైనటువంటి మాటలు, సంఘంలో వీరికే గౌరవం ఇవ్వాలనేటువంటి స్థాయిలో ఉంటారు వీళ్ళు. ఆదాయం తక్కువ లేకున్నా కానీ వీళ్ళకి గౌరవం, అంటే చెప్తున్నా కదా, గౌరవం తక్కువ ఉన్నా సరే వీరికి అద్భుతమైనటువంటి ఆ 3 నెలల్లో భగవంతుడికి అవకాశం ఇస్తాడుగా. ఆ నవంబర్ డిసెంబర్ జనవరిలో విపరీతమైనటువంటి రాజయోగం వీరికి, అద్భుతమైన రాజయోగం. రెడ్ కార్పెట్ వేసే అవకాశం, డబుల్ ప్రమోషన్ పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్, వ్యాపారంలో వ్యాపార లాభాలు, ఐటీ కంపెనీ కానివ్వండి, ఫార్మా, సిమెంట్, ఐరన్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, ఆటోమొబైల్ కానీ, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కానివ్వండి, సినిమా రంగంలో వ్యాపారస్తులకి, దర్శక నిర్మాతలకి లాభాలు ఉంటాయి. అలాగే మరి జూన్ టు అక్టోబర్ మధ్యలో ఒక ముఖ్యమైనటువంటి హీరోకి సెట్లోనే ప్రమాదం జరిగే అవకాశం. ముఖ్యమైనటువంటి తెలుగు నటుడికి జూన్ టు అక్టోబర్ మధ్యలో ఈ కర్కాటక వ్యక్తులకి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది సెట్లోనే. కానీ అటువంటి ప్రమాదం కూడా పెద్ద ప్రమాదం ఉంది. మరి ఎవరన్నా చెప్పొచ్చు కదా మీరు అంటే, నాకేం తెలుస్తుంది అసలు ఆ జాతకంలో ఓడు, ఆ జాతకం వృషభరాశి వాడు ఓడున్నాడు హీరో, ఆ హీరో పై నాకేం తెలుస్తుంది, ఆయన నాకు జన్మజాతం చూపించుకున్నాను నాతో ఉన్నా. వీరికి అంటే ప్రధానమైనటువంటి పాత్ర పోయినటువంటి నటులకి ఇక్కడ ప్రమాదం చెప్తాం. ఎందుకు? శుక్రుడి యొక్క ప్రభావం బాలేదు అక్కడ. కాబట్టి ఈ రాశి వారికి అది నష్టాన్ని కలిగిస్తుందని చెప్తున్నాం మేము. ఆ విషయాన్ని గమనించు తప్ప ఆ నటు పేరు చెప్పొచ్చా, అది మహేష్ బాబా, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున, నాకేం తెలుస్తుంది, వాళ్ళ రాశికాలు నా దగ్గర తెలియవు. అంటే వాళ్ళకి అటువంటి రాశుల వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం తెలిసింది అనుకో తప్పకుండా జాగ్రత్త పడతాడుగా. మాకు కావాల్సింది అంతే, నేను చెప్పిన జాగ్రత్తగా నెగిటివ్ అవ్వాలి. అంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదన్నాను, ఆరోగ్యం బాగుండాలి, నేను డబ్బు రాదన్నాను, డబ్బు రావాలి. ఇది విషయం. దాన్ని జ్యోతిష్యం అంటారు. జ్యోతిష్యం అంటే సూచక శాస్త్రం. ఇది సూచిస్తోంది, జాగ్రత్త పడమని అర్థం. దెర్ ఇస్ అ కర్వ్ ఆన్ రోడ్, యు జస్ట్ తప్పకుండా మనం బ్రేక్ వేసుకొని షర్ట్ అంటే క్లోజ్లో అయిపోయి కర్వ్ జాగ్రత్త వెళ్ళాలి. నా కర్వ్ అంటే నాకేంటి, నేను కట్ చేయగలుగుతా 90 degrees అంటే, నువ్వు కట్ చేయలేకపోతే నువ్వు డైరెక్ట్ నీ ఫ్యామిలీతో పాటు లోయలో పడి కూర్చుంటావు. అంతకంత తర్వాత నేను జీప్తో సహా క్రేన్తో తీయాల్సి వస్తుంది బయటికి. కాబట్టి ఇది జ్యోతిష్యం అంటే కూడా అంతే. జాతకంలో ఇలా బాగాలేదు, జాగ్రత్తగా ఉండు. పోయేదే ఉంది అక్కడ, ఎవరు చెప్పినా అదేగా. మందు కొట్టకరా చస్తావు అని చెప్తాడు. నేను చెప్తాను, మందు కొట్టకరా, నువ్వు డ్రైవర్గా ఉన్నావు, మందు కొడితే డ్రైవింగ్ చేసుకోలేవు, నువ్వు ఇంకోటి చంపుతావు, నువ్వు చచ్చిపోతావు అని చెప్తాను. దానికి భయం ఎందుకు? కాబట్టి ఈ రకంగా వీరికి ఆ నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో చాలా మంచి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి కూడా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాన్ని కలిగిస్తాయి. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, విదేశాన్ని కూడా మీకు చాలా బలంగా ఉంటుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? విద్యార్థులకు బ్రహ్మాండం. నేనంటే ప్రారంభంలో గురుడు 12 ఏంటో ఉన్నా మీకు అనుకూలమైన ఫలితాలే. తర్వాత కూడా గురుడు ఉచ్చస్థితిలోకి వస్తాడు, అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో, కాబట్టి అక్కడ మీకు ఇబ్బంది లేదు. గురుడు భాగ్యస్థానాన్ని చూస్తాడు కాబట్టి, తన స్థానాన్ని శని చూస్తాడు కాబట్టి, శని వల్ల మీకు లాభం ఉంటుంది. అంటే ఎందుకన్నా ఇల్లు కొంటాలని చెప్పి అక్కడే ఇల్లు కొనగలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక సింహంలోకి వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి విద్యా సంపన్నత ఉంటుంది. అలాగే రైతులకు కూడా 2 పంటలు బాగా ఉన్నాయి వీళ్ళకి. ఒక పంట శని వల్ల, ఒక పంట గురుడు వల్ల, 2 పంటలు బాగున్నాయి. బట్ అంత ఎక్స్ట్రీమ్ లాభం లేదు, కానీ సామాన్యంగా లాభాలు వచ్చే అవకాశం బలంగా ఉంటుంది. ఇక్కడ కొంతమంది రైతులు నకిలీ విత్తనాల బెడదపడి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతకంటే మరి ఈ సంవత్సరంలో ఏ దైవారాధన బాగుంటుందంట? ఈ సంవత్సరంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణ చేసుకోవడం, తర్వాత లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఇంకా వీలైతే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం విశేషంగా చెప్పబడుతోంది. గురుగారు, మొత్తం ఇది సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం.